మిథున రాశి. కాకి మృగశిర, కూకంగచ్చ ఆరుద్ర, కేకోహాహి పునర్వసు ఈ యొక్క పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం గురువు 12వ స్థానం మే 14 నుండి జన్మ సంచారము, శని 9వ స్థానంలో మరియు 10వ స్థానంలో కూడా సంచరించును. రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో. జూలై 21 నుంచి రాహు 9వ స్థానం నందు, కేతు 3వ స్థానం సంచార ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. గురువు శుభకార్యములందు ఖర్చు, స్థానచలనము, తరచు ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, జన్మ సంచారం చేయు వృత్తినందు చిక్కులు, గౌరవము తగ్గుట, ఆపదలు కలుగును. ఈ శని గురు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా శని ఫలితాలు చూసినట్లయితే వివిధ రూపముల కష్టములు, ప్రయత్న కార్యములు చెడును, ఆరోగ్యము, పాపకార్యములు చేయుట యందు ఆసక్తి, సమస్త విషయములందు కూడా వ్యతిరేకతను కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు భోజన సౌఖ్యము, ఆనందము, కష్టము తొలుగును, కార్య విఘ్నములు కలుగును. కేతువు అపకీర్తి, మనస్తాపము, స్థిరబుద్ధి, స్త్రీములక కలహములు, ప్రయాణములు ఇవన్నీ కూడా కేతు వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆశించినంత ఆదాయం రాకపోవచ్చును, శ్రమ కొద్ది ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చును, గృహము మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారాలు తగవు సరుకులు నిల్వ చేసుకున్నట్లయితే పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులు కనీస పదములు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నవి. ధనము మంచినీళ్ళ వల్ల ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా మెలిగినట్టయితే మీరు మంచి పొజిషన్లో ఉంటారు. విద్యార్థులు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలే ఉంటాయి. చెడు సావాసాల వల్ల నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు అంగారక స్తోత్రము రోజు 7 సార్లు పఠించండి, అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్ద్ర నక్షత్రం నిమ్మకాయ దీపం శుక్రవారం అమ్మవారి గుడిలో పెట్టండి, చక్కగా ఉంటుంది. పునరసు నక్షత్రం వారు దత్తాత్రేయ స్తోత్రం చదవండి, గురువారం నియమాలు పాటించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి.